సప్తాహ సంగీత యజ్ఞం ఎంత ఆనందంగా ముగుస్తున్నదో మనకు తెలుసు. స్వామీజీ ఇక్కడ లేరని సత్యం కాదు, ఎక్కడున్నా ఆయన మనసు ఇక్కడే ఉంది. కనుకనే ఆయన ఉన్నారు, మన చేత నడిపిస్తున్నారు. కనుక
ఆ దృష్టితోనే మీ అందరి కొరకుగా 2 మాటలు ఇక్కడ చెప్తారు. ఇక్కడికి రాలేక ఏదో కారణంగా నన్ను అడిగారు, మీ దగ్గర భాగవత సప్తాహం జరుగుతోంది, ఎలా ఉంది అని. నేను చెప్పాను, మందార మకరంద మాధుర్యంగా ఉంది. నిర్మల మందాకిని వీచికల దూపు రాయించు జరుల వలె ఉన్నది. లలిత రసాల పల్లవ కాది చొక్కు ఆ మనోహర సౌందర్యమూర్తిగా ఉంది. అంత అద్భుతమైన రసోత్పత్తిని కలిగిస్తూ డాక్టర్ మార్పడి శర్మ గారు మనకి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందించారు. భాగవతం యొక్క వైశిష్ట్యం ఏమిటంటే అది ఆధ్యాత్మిక అనుభూతి అందించే ఒక పరమోన్నతమైన సాధన. వేదవ్యాసుడికి ఈ భాగవతం రాయడం వల్ల శాంతి లభించింది. పరీక్షిత్తు ఈ భాగవతం వినడం వల్ల ముక్తి లభించింది. పోతన ఈ భాగవతాన్ని తెలుగులో రాయడం వల్ల శ్రీకైవల్య పదాన్ని చేరుకోగలిగాడు. మనం అందరం కూడా ఈ భాగవత సప్తాహంలో పాలు పంచుకోవడం వల్ల దివ్యానుభూతిని పొందగలిగాం. గొప్ప భాషా పరిజ్ఞానంతో వేదవ్యాసుడు రాసిన భాగవతాన్ని అనేక భాషలలోకి అనువదించారు, సుమారు 14 భాషల్లోకి. ఆ భాగవతం మీద కొంచెం చదువుకున్న వాడి కింద కొన్ని మాటలు చెప్తున్నారు. ఈ 14 భాషలు కూడా తెలిసిన వాళ్ళు ఈ 14 భాషల్లో ఉన్న భాగవతాన్ని చదివి వేదవ్యాసుడు భాగవతంతో కూడా పోల్చి ఏ భాగవతానికి పతాక స్థాయికి ఇవ్వవలసిన కిరీట స్థితి ఇవ్వగలము అన్న ఆలోచన వచ్చి ఇతర భాషల వాడు కూడా ఒకే ఒక వాడు చెప్పారు, వాతన రాసిన భాగవతం అన్ని భాషల కంటే మధురాధురంగా ఉండడమే కాదు, వేదవ్యాసుని భాగవతం కూడా అద్భుతంగా ఉంది అని వాడు ఆలోచించారు. కనుకని ఆయన సహజ పాండిత్యుడు అని పేరు పొందారు. ఒక్కొక్కటి ఆలోచించుకుని గణం ఇక్కడ పడుతోందా, ప్రాస కలుగుతోందా, ఆయన మంగళహారతి చెప్పారు, అన్నీ ఆసుగా పలికిన మాటలే. మనకు తెలుసట బాగా వచ్చిందట. ఒక్కొక్క విశేషం ఇందులో. ఆ విశేషం ఏమంటే భాగవతానికి ఈ సప్తాహానికి ఎంత గొప్ప అన్వయం కుదిరిందంటే మీరు ఆలోచించండి, నేను చెప్పిన దాంట్లో ఎంత సబబుందో. పోతనామాచ్యుడు పరమశివుని గురించి ఒక గ్రహణం రోజున తపస్సు చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన తపస్సు చేసింది పరమేశ్వరుడు గురించి. ఆ పరమేశ్వరుడు గురించి తపస్సు చేస్తుంటే రాముడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు నాకు అంకితం ఇచ్చే రీతిలో నువ్వు భాగవతాన్ని రాయమన్నాడు. ఆ పరమేశ్వరుణ్ణి రాముడిని వదిలిపెట్టి ఈ కృష్ణుణ్ణి పాత్రధారిగా చేసుకుని ఈ భాగవతాన్ని రచించాడు. ఆ ముగ్గురు ఇక్కడ ఎలా సాక్షాత్కరించారంటే ఆ రాముడు, ఆ కృష్ణుడు, రామకృష్ణుడు. ఆ పరమేశ్వరుడు వేరెవరూ కాదు, వెనక నుంచి తాను సంకల్పంతో ఉత్పన్నమైన భాగవతాన్ని దర్శిస్తున్నటువంటి వివేకానంద స్వామి. అందరికీ వివేకానందే ఆ పరమేశ్వరుడు యొక్క అవతారం. కనుకని ఆయనకు యోగాన్ని సాధించారు. బాలసాల నవపల్లవ కోవల కావ్య కన్యకను కూడలకిచ్చి అప్పటికి కూడు భుజించుల కంటే సత్కవుని హారకుడైననేమి. ఇంత అద్భుతమైన దృష్టితోటి కర్మయుగాన్ని ప్రవచించాడు మనకు తెలుసు. సుగమమ్ము భాగవతమ్మును నిగమమ్ము. వేదాలు మీరు చదువుకున్నప్పటికీ కూడా, వేదాది పురాణాలు మీరు చదువుకున్నప్పటికీ కూడా మీ జన్మ ధరించదు. ఒక్క భాగవతాన్ని చదివి అర్థం చేసుకుని మీరు ధరిస్తే జన్మకి అదే సాఫల్యము అని చెప్తున్నది భాగవతం. ఉంటారో వాటికి కష్టాలు తొలుగుతాయి. వామన చరిత్ర విన్నట్టయితే మన జీవితంలో త్రివిక్రమ వృద్ధి పొందుతుంది. క్షీరసాగర వదనాన్ని మనం విన్నట్లయితే చెడు తొలగి మనకి అమృతం ఉత్పన్నమవుతుంది. అన్నీ ఒక్క వారంలోనే వింటే అన్ని ఫలాలు మనకి కలుగుతాయి. ఆ ఫలాన్ని మనకు అందించారు నాకు తెలిసారు. వారికి మన అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
వాళ్ళకి సన్మానం చేసే ముందు స్వామి పరమాత్మాజీ గారు చెప్పారు, నేను అవగతం చేసుకుంటున్నాను ఎంత అద్భుతంగా జరుగుతుందో, నా మనోఫలకం మీద నేను చూడగలను. ఈ కార్యక్రమం మన శ్రీకాంతానంద స్వామీజీ గారి చేతుల మీదుగా జరగాలి. దానికి తోడుగా కాకతీయ శ్రీమతి వెంకటేశ్వర గారు ఆది నుంచి మనకి వెనకాల ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్ పల్లవి అమితబాబు గారు ఈ సన్మాన కార్యక్రమంలో సహకారాన్ని అందిస్తారు. దానికి ముందుగా ఐ రిక్వెస్ట్ అవర్ రివర్డ్ స్వామి శ్రీకాంతానంద మహారాజ్ టు బ్లెస్ ది అవధాని. We have given tremendous devotion for this 1 week. Namaskar Swamiji, I welcome you and request you. Great desire to have such a beautiful mark of joy. Swamiji Paramathanji, it was Paramathanji's desire that we should enjoy that bliss of Bhajanananda. Of course, today though he is not physically present here, but he is constantly thinking of this day. And he was very eager to come, but doctor said no, you cannot go because you are not so well. So let us pray for his good health so that he will be back soon. And here we find last 7 days we are enjoying that bliss. So Sri Ramakrishna used to say in Kali Yuga, this path of devotion is the easiest and very simple path for God realization. And you know the Parikshit, by simply listening this glory, this story of the Lord's life, he could attain that freedom. So therefore last 7 days you are enjoying this bliss. And the Bhagavata says, these the words of God, Tava Kathamritam Tapta Jivanam. So those who are suffering from the all sorts of tapas, all sorts of sufferings and miseries, for such people, these the words of God, His life, His stories, these are like a nectar. So when we listen, we develop that devotion. And for this Kali Yuga, devotion is a very simple path. So of course, I cannot express, and we don't have words to express our gratitude and thanks to Dr. Nagmani Sharma Garu for giving us such a wonderful program. And he has created such a devotional and spiritual atmosphere. In the last 7 days you are drinking that nectar and enjoying the bliss of that divine presence of Lord Krishna here. So the Lord Krishna is there within each one of us. And when we listen this, the Lord within us is very pleased, very happy. We get that concentration and we feel that joy within ourselves, and that is what we want. So the Sri Ramakrishna said, Vishayananda, that everybody is enjoying, there is nothing great in that. But the higher than that is the Bhajanananda. And we are all assembled here to enjoy that Bhajanananda, and we are down in that nectar of that Bhajanananda. And really, this great opportunity for all of us to enjoy these 7 days. Of course, I cannot understand Telugu, but I see the reactions. I see the people sitting and standing outside, and the hall is overcrowded. So that itself shows that how he could attract the people towards the Lord Krishna. So therefore, he is doing a wonderful service to the mankind. So the whatever knowledge the God has given to him, he is sharing with others. He is sharing with the devotees of the God and giving them this joy and bliss. So I just pray to Lord, I pray to Sri Ramakrishna. So give him more and more strength so that he will be able to spread his glory. So I don't have much time here because we have to conclude this program. And now I request Venkateshwara Garu to come to the stage, and Ananta Babu Garu is here with us. So we will offer a small token. Of course, that is nothing, but just our token of love and gratitude. We will just offer a small shawl and some fruits and presentations. So I request Venkateshwara Garu and Ananta Babu Garu to come forward and just offer a token. And of course, Mukti Garu is there, he will take over. కాదు, ఆది నుంచి ఆయన అడ్వకేట్ జనరల్గా ఒక్క అరగంట ఖాళీ జరగలేదు. గవర్నమెంట్ పనంతటి ప్రెషర్ అయినప్పటికీ కూడా తొలి రోజు నుంచి ఈ చివరి రోజు వరకు కూడా ముందరే వచ్చి ఆశాంతముంది తల నుంచి ఆనందించిన భక్తులు, అంతేకాదు మన రామకృష్ణ మఠానికి అత్యంత ఆప్తులు. కొన్ని విషయాలు చెప్తా ఉంటే ఆయన ముందర నాకు చెప్పారు, ఇవి చెప్పడం
నేను స్వామీజీ చెప్పేస్తాను, నేను స్వామీజీ శ్రీకాంత స్వామీజీ గారు కలిసి రోజు కారు కొనాలి, పాత కారు అయిపోయింది పెద్దగా ఉంటే ఆవిడ వెళ్దాం అనుకున్నాం. ఆయన ఎలా కలవడిందో తెలియదు. మధ్యాహ్నానికి గొప్ప కారు, చాలా కాస్ట్, చెప్పకూడదు. ఆ కారు తాళాలతో వచ్చి డ్రైవర్ హ్యాండ్ ఓవర్ చేసి ఇది మీకు అందరిలాంటి బాగా అది ఆ విధానం. డబ్బు కాదు ముఖ్యం, మనసు. అలాగే ఒక యూత్ ఆఫ్ ఇండియా రైజ్ అన్న ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి 1,00,000 మంది విద్యార్థుల్ని వాల్యూస్లో ట్రైనింగ్ ఇవ్వాలని నేనే ప్రతి కాలేజీకి వెళ్ళి వాళ్ళందరికీ చెప్తున్నాను. అయ్యా మీరందరూ చదువుకుంటున్నారు బాగుంది, కానీ తల్లిదండ్రులను ప్రేమించండి, గురువుని ప్రేమించండి, దేవుని ప్రేమించండి. దానివల్ల మీరు చదువులో కూడా వృద్ధి పడతారు. ఎక్కడికి వెళ్ళినా నేను ఇచ్చే పుస్తకాలు అనంతబాబు గారి అవధానంతో ముందుగా వేసి రూట్స్ ఇచ్చి అనంతబాబు గారు సత్కరించుకుంటున్నాను. అలాగే వెంకటేశ్వర గారు కూడా దయచేసి మీరు రావాల్సిందిగా. स्वामी श्रीकांत महाराज जी ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మన డాక్టర్ నాగేశ్వర గారు సహకరించిన సంగీత వాద్యకారుల యొక్క ప్రతిభ నేను వేరే చెప్పగలను. ఒక్కొక్కరు ఇప్పుడు శ్రీ వై శ్రీనివాస్ గారు కీబోర్డ్ విత్ సహకారం అందించారు. ఎవరు అడిగారు? కానీ ఇంత గొప్ప కవిత్వాన్ని చదివి తలనూచేటువంటి రసజ్ఞులే లేకుంటే నాకు కవిత్వం నేర్చుకుని కవిత్వం రాసేటువంటి దౌర్భాగ్యం నా నుదుట రాయని తల్లి అంటూ అరసికేషు కవిత్వం వేదనం శిరసి మాలిక మాలిక మాలిక. ఆ రసికత రసజ్ఞత మీ అందరిలో ఉండడమే కాదు, భక్తిపూర్వకంగా ఒక రామకృష్ణ మఠంలో ఒక కార్యక్రమం జరిగితే ఇంత అద్భుతంగా ఏ ప్రాంతంలోనూ ఎక్కడా జరగదు అన్న కీర్తి తీసుకొచ్చింది మీరు. సుమారు 20 సంవత్సరాల పాటు రవీంద్ర భారతి కాదు, త్యాగరాజు గారి సభ కాదు, నేను అనేక చూశాను. డాక్టర్ నాగేశ్వరరావు గారు నేను కూడా విన్నాను. ఆయనే చెప్పమనండి, ఇంత అద్భుతమైన అనుభూతి ఆయన ఎక్కడికి కలుగుతుంది. నా నమ్మకం. శ్రీ కృష్ణ కృష్ణ